హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్, ద లేటెస్ట్ జాబ్ అప్డేటింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పోస్ట్ ఆఫీస్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి పోస్ట్ ఆఫీస్లో గ్రామీణ దక్ సేవక్ పోస్ట్లో అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే దక్ సేవక్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th August 2024 అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఏమన్నా కరెక్షన్స్ ఉంటే వాటిని ఎడిట్ చేయడానికి 6th August నుంచి 8th August వరకు టైం ఇస్తారు. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,380 రూపీస్ వరకు ఉంటుంది అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ దక్ సేవక్కి 10,000 నుంచి 24,470 రూపీస్ ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years బిలో ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూస్తే SC/ST కేటగిరీ వాళ్ళకి 5 years, OBC కేటగిరీ వాళ్ళకి 3 years అండ్ EWS కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇన్ OBC కేటగిరీ వాళ్ళకి 13 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఇన్ SC/ST కేటగిరీ వాళ్ళకి 15 years ఇచ్చారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class అండ్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి కావాల్సిన అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అండ్ అలాగే సైక్లింగ్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే లో విజన్ ఉన్నవాళ్ళు, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఉన్నవాళ్ళు, 1 arm 1 leg డిజబిలిటీ ఉన్నవాళ్ళు అండ్ అలాగే లిప్రోసీ క్యూర్డ్ అయిన వాళ్ళు, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అండ్ అలాగే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు అండ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు. ఈ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మెరిట్ లిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే మనకి 10th classలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్లో మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మార్క్స్ షీట్ అంటే 10th class మార్క్స్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు PWD సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ EWS కేటగిరీ వాళ్ళు EWS సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ట్రాన్స్జెండర్ వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అండ్ మనకి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ నేను కింద ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది వస్తుంది. దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి మనకి ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ క్రెడెన్షియల్స్ని యూస్ చేసి మనం లాగిన్ అయ్యి తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి ఫీ పేమెంట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఎవరైతే SC/ST క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు.